ఇక సుభాష్ చంద్రబోస్ మరణించినట్లు రూఢిగా తెలిసి ఉంటే నెహ్రూ ఆయన కుటుంబంపై నిఘా ఎందుకు పెట్టినట్లు? బోస్ నాడు బతికి ఉంటే ఆయనకు ఎక్కడికి తీసుకెళ్లారు, ఎక్కడ మరణించాడు? మిత్ర దేశాలతో సంబంధాలను దెబ్బతీస్తుంది అనే అధికారిక వివరణ తప్ప మరేమీ మనకి తెలియదు. కానీ కాలం ఆనాడు బోస్ పక్షాన ఉంది. ఆయనే ఉండి ఉంటే జాతీయ స్థాయి ప్రతిపక్ష కూటమికి అయస్కాంతమై నిలిచేవాడు. 1962 సార్వత్రిక ఎన్నికల నాటికి కాంగ్రెస్ను తుడిచిపెట్టేసేవాడు. అదే గనక జరిగితే భారత్పై చైనా దాడి చేసి ఉండేదా? స్వతంత్ర భారత చరిత్ర మరో విధంగా ఉండేదనేది మాత్రం నిస్సందేహం. సుభాష్ చంద్రబోస్ భారత జాతీయ సైన్యపు సుప్రసిద్ధ నేత. 1945 ఆగస్టు 18న విమానంలో ప్రయాణిస్తూ బోస్ కనిపించకుండా పోయారు. అప్పటి నుంచి ఆయన ఏమయ్యారనే విషయంపై మృతి, అదృశ్యం అనే 2 కథనాలు వినిపిస్తూనే ఉన్నాయి. అందులో మొదటిది అధికార వర్గాలు కోరుకున్నది కాగా, రెండోది ప్రజల ఆకాంక్ష. ఇది అర్థం కావాలంటే 1945 నాటి పరిస్థితులను అర్థం చేసుకోవాలి. 2వ ప్రపంచ యుద్ధంలో జపాన్ లొంగిపోయిన తరువాత సరిగ్గా 3 రోజులకు బోస్ విమానం కూలిపోయింది. అమెరికా, సోవియట్ యూనియన్, బ్రిటన్లతో కూడిన యునైటెడ్ నేషన్స్, జర్మనీ, జపాన్, ఇటలీలతో కూడిన యాక్సిస్ శక్తులపై విజయాన్ని లాంఛనంగా ఇంకా ప్రకటించుకోవాల్సి ఉంది. భారత్ కూడా విజయం సాధించిన యుఎన్ కూటమి భాగస్వామి. కానీ భారత ప్రజలను సంప్రదించలేదని గాంధీ బ్రిటన్ సాగిస్తున్న యుద్ధానికి కాంగ్రెస్ మద్దతును ఉపసంహరించారు. కానీ బ్రిటిష్ రాజ్ నేతృత్వంలోని భారత సేనలు ఆ యుద్ధంలో పాల్గొన్నాయి. అవి ఆఫ్రికాలోని జర్మనీకి వ్యతిరేకంగా, ఆగ్నేయ ఆసియాలో జపాన్కు వ్యతిరేకంగా పోరాడాయి. అధికారికంగా కాంగ్రెస్ వైఖరి యుద్ధానికి వ్యతిరేకం. అయినా అది బ్రిటిష్ యుద్ధ ప్రయత్నాలను దెబ్బతీయడం, తిరుగుబాటు లేవదీయడం చెయ్యలేదు. 1939లో గాంధీతో, కాంగ్రెస్తో తెగతెంపులు చేసుకున్న బోస్ ఆ పని చేశాడు. నాటి భారతీయులు, ప్రత్యేకించి యువతరం ఆలోచనలను బోస్ గొప్పగా ప్రభావితం చేశాడు. అసాధారణమైన రీతిలో 1941లో ఆయన కలకత్తా నుంచి, బెంగాల్ నుంచి తప్పించుకుని ఆఫ్ఘనిస్తాన్, మధ్య ఆసియాల మీదుగా బెర్లిన్కు చేరారు. అక్కడ బోస్ ఆక్సిస్ శక్తుల అధినాయకులతో సమావేశమయ్యారు. జలాంతర్గామిలో రహస్యంగా జపాన్కు పయనించి అక్కడ బందీలుగా ఉన్న భారత సైనిక పటాలాలను కనీ విని ఎరుగని రీతిలో సంఘటితం చేసి భారత జాతీయ సైన్యాన్ని ఏర్పాటు చేశారు. 1857 నాటి ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామ పీడకలలు ఇంకా వెన్నాడుతున్న బ్రిటిష్ పాలకులకు ఆ తదుపరి ఈ తిరుగుబాటు కంటే ఎక్కువగా ఆగ్రహం కలగచేసింది మరేమీ లేదు. భారత్లో బ్రిటిష్ పాలన సైన్యం విధేయతపైనే ఆధారపడి ఉంది. ఆ విధేయతకు తూట్లు పడితే బ్రిటిష్ సామ్రాజ్యమే విచ్ఛిన్నమైపోతుందని వారికి తెలుసు. యుద్ధం తర్వాత జరిగిన బొంబాయి నావికాదళం తిరుగుబాటులో బోసు ప్రభావం స్పష్టంగా కనిపించింది. నావికా తిరుగుబాటు భారతదేశంలో బ్రిటిష్ వలస పాలన అంతానికి నాంది పలికింది. యుద్ధంలో ఐఎన్ఏ ఓడిపోయి ఉండొచ్చు, కానీ అది ఒక సువర్ణాధ్యాయంగా నమోదై మరింత పెద్ద విజయాన్ని సాధించింది. బోస్ వంటి యుద్ధవీరుణ్ణి శతాబ్ద కాలంగా నాటి భారతదేశం చూసి ఎరగదు. 1946లో ఐఎన్ఏ సైన్యాన్ని రాజద్రోహ ఆరోపణపై విచారించినప్పుడు దేశవ్యాప్తంగా ఎక్కడికక్కడ ప్రజా తిరుగుబాట్లు చెలరేగాయి. భారతీయుల దృష్టిలో వారు ద్రోహులు కారు, అమరజీవులు. నాడు బ్రిటిష్ వారు దేశాన్ని విడిచి వెళ్లడానికి సిద్ధమే. కానీ వారికి ఇక్కడ అమలు చేయాల్సిన పథకాలున్నాయి. బోస్ దేశంలో లేకపోవడమనే సాధారణాంశం ప్రాతిపదికగా ఆసక్తికరమైన రాజకీయ కుమ్మక్కు జరిగింది. బోస్ బ్రిటిష్ వారికి బద్ధ శత్రువు. కాంగ్రెస్ మచ్చిక చేయడానికి వీలైనదిగా ఉండేది. కానీ బోస్ అలాంటివాడు కాదు. ఆయన భారత జాతీయ సైన్యంలో హిందువులు, ముస్లింలు, సిక్కులను ఉత్తేజకరమైన రీతిలో ఐక్యం చేసి వారికి నేతృత్వం వహించాడు. ఐఎన్ఏ బోస్ కలలు కన్న భారతావనికి నమూనా అనేది స్పష్టమే. కాబట్టి ఆయన ముస్లిం లీగ్కు అక్కర్లేదు. బోస్ నాడు భారత్లో ఉండి ఉంటే దేశ విభజనను తీవ్రంగా వ్యతిరేకించేవాడు. బోస్ తమ సంస్థలోకి తిరిగి రావడం కాంగ్రెస్కు ఇష్టం లేదనేది స్పష్టమే. ఎందుకంటే ఆయనే వస్తే వారు నాయకునిగా కోరుకుంటున్న జవహర్లాల్ నెహ్రూకు పోటీదారు అవుతారు. బోస్ చనిపోయాడని రూఢి అయితే బోస్ కుటుంబంపై నెహ్రూ నిఘాను ఎందుకు కొనసాగించారు? 1957లో జపాన్ పర్యటనకు వెళ్లినప్పుడు నెహ్రూ ఎందుకు అంతగా గాభరాపడ్డారు?
ఆయన గాబరా పడ్డట్టు ఆధార పత్రాలు ఉన్నాయి. బోస్ బతికే ఉంటే ఆయనను ఎక్కడికి తీసుకెళ్లారు, ఆయన ఎక్కడ మరణించాడు, నిజమేమిటో మనకు తెలియదు. ఆ నిజం మిత్రదేశాలతో సంబంధాలను దెబ్బతీస్తుందనే అధికారిక వివరణ తప్ప మరేమీ మనకు తెలియదు. నెహ్రూ బోస్ కంటే 8 ఏళ్లు చిన్నవాడు. కాలం ఆయన పక్షాన ఉంది. ఆయన లేదా ఆయన పార్టీ 1952లో బెంగాల్, ఒరిస్సాలలో అధికారాన్ని గెలుచుకునేది. బోస్ జాతీయ స్థాయి ప్రతిపక్ష కూటమి ఏర్పాటుకు అయస్కాంతమై నిలిచేవాడు. 1957 నాటికి కాంగ్రెస్ను గట్టి దెబ్బతీసి ఉండేవాడు. 1962 సార్వత్రిక ఎన్నికల నాటికి దాన్ని తుడిచిపెట్టేసేవాడు. అదే జరిగితే భారత్పై చైనా దాడి చేసి ఉండేదా? చెప్పలేం. భారత చరిత్ర మరో విధంగా ఉండేదనేది మాత్రం నిస్సందేహం.